అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నీల గారు. గీత లోపలికి వెళ్ళిన తర్వాత తినలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. అమ్మ, నాన్న, అన్నయ్య తనకి అందరూ ఉన్నారు. కానీ మనకి నాకెవరూ లేరు. నేనొక్కదాన్నే అని చెప్పింది. ఇలాంటి మనిషి ప్రపంచంలో ఉంటుందా అనిపిస్తుంది. మనం మన వాళ్ళకి దూరంగా ఉంటున్నామని ఎంత బాధపడుతున్నాము. అందుకేగా ఆఫర్ రాగానే ఇక్కడికి రావాలనుకున్నాము. రఘు, ఆపు. మనకి తన గురించి ఏం తెలీదుగా అంటుంది సుష్మ. ఏం తెలియకపోవడమేంటి? కళ్ళతో చూస్తూ ఉన్నాంగా. చిన్నాకి వాళ్ళ నాన్న ఎవరు అనేది ఇప్పటివరకు తెలీదు. చిన్న పుట్టినప్పటి నుండి తను మనతోనే ఉంటుందిగా. మనకైనా చెప్పిందా తన హస్బెండ్ ఎవరు అనేది? ఎందుకు విడిపోయారనేది? గీత హస్బెండ్కి తెలుసో లేదు తనకి ఒక కొడుకున్నాడని. తన సంతోషం తప్పితే ఇంకెవరిది పట్టించుకోదనుకుంటాను. అందుకే చిన్నాకి కూడా తండ్రి ప్రేమని దూరం చేస్తుంది. ఇప్పటివరకు తనకి ఎవరూ లేరని బాధ వేసేది. కానీ ఇప్పుడు అందర్నీ వదిలేసిందని తెలుస్తుంది. నువ్వే చూశావుగా గీత అమ్మ నాన్న ఎంత బాధపడుతూ వెళ్ళారో అని అంటూ ఉంటాడు రఘు. రఘు, గీత తన గురించి ఆలోచించుకునేదైతే ఇండియాకి మన కోసం వచ్చేది కాదు. నీకు గుర్తుందా ఇండియాకి రావడానికి ఎలా ఒప్పుకుందో? మన బాస్ గీతని ఇండియాకు పంపించాలనుకుంటే తను రిజెక్ట్ చేయడంతో మనల్ని పిలిచాడు. గీతని ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తే మనల్ని ఈ కంపెనీలో ఇండియాలోనే జాబ్ ఇస్తానని, అది శాలరీ డబుల్ చేస్తానని చెప్పాడు. దానికోసమేగా గీతని ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయమని బ్రతిమలాడింది. గీత తన గురించి మాత్రమే ఆలోచించేదైతే మన కోసం ఇక్కడి వరకు వచ్చేది కాదు. తనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. కాసేపు తనని ఒంటరిగా వదిలేద్దాం. గీత రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. నేనిక్కడ ఉంటే అందరికీ చిన్న సంజయ్ కొడుకనే నిజం తెలుస్తుంది. అప్పుడు సంజయ్ లైఫ్ హ్యాపీగా ఉంది కాస్త నాశనం అవుతుంది. సంజయ్ పెళ్లి చేసుకుని తన భార్యతో పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళి తనని బాధ పెట్టలేను. ఇక్కడి నుండి వెళ్ళిపోతేనే అందరికీ మంచిది అనుకుంటుంది. గీత ఫోన్ చేసి తను అమెరికా వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయమని చెప్తుంది. గీత అమ్మా నాన్నలకి అందరికీ దూరంగా ఉండటం, ఇంకెప్పుడు కలవలేననే విషయం గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. చిన్నాకి మెలకు వస్తుంది. గీత నిద్రపోతుందనుకొని లేపిపోతాడు. కానీ గీత లెగవదు. చిన్న ఏడుస్తూ గీతని లేపడానికి ప్రయత్నిస్తాడు. బాబు ఏడుపు విని రఘు, సుష్మ వచ్చి చూస్తారు. గీత బెడ్ మీద పడిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరికీ గీతని అలా చూడటంతో భయం వేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్, గీతకి ఏం కాలేదు. మైండ్ స్ట్రెస్ అవ్వడంతో కళ్ళు తిరిగాయి. తను దేని గురించో బాగా ఆలోచిస్తుంది. కాసేపటికి కాన్షియస్లోకి వస్తుంది. ఏం పర్వాలేదు అంటాడు డాక్టర్. ఆ మాటలు వినడంతో రఘు, సుష్మ ఫ్రీ అవుతారు. బాబు అమ్మ పక్కనే కూర్చుంటాడు. అజయ్, గీతని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నన్నేం చేయమంటావు? మామయ్య దగ్గరికి లేదా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమని గోల చేస్తుంది. సంజయ్ వర్క్లో ఉన్నాడు, అందుకని నీ దగ్గరికి తీసుకొచ్చాను. 2 రోజులు అత్త మామయ్య ఇంట్లో లేకపోతే పాపం చూసుకోలేకపోతున్నావు. మధు గీతను అడ్మిట్ చేసిన దగ్గరే డాక్టర్గా వర్క్ చేస్తుంది. సరే, గీతను నాకిచ్చి వెళ్ళు అంటుంది. అజయ్ పాపని మధుకి ఇచ్చి బయటికి వెళ్తుండగా గీతను చూస్తాడు. వెంటనే మధు దగ్గరికి వెళ్తాడు. మధు, గీత హాస్పిటల్లో ఉందేంటి? గీతకు ఏమైంది? నువ్వేగా పాపను తీసుకొచ్చావు. నువ్వే అడుగుతున్నావు. మన పాప కాదు, గీత అంటాడు అజయ్. ఎక్కడా? పాపను తీసుకుని ఇద్దరు గీత ఉన్న రూమ్లోకి వెళ్తారు. గీతకి ఏమైంది అని మధు అడుగుతుంది. రఘు సుష్మాలని అడుగుతుంది. కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. చిన్న గీత ఏడుస్తున్న చిన్న దగ్గరికి వెళ్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మామ్ అంటాడు. అమ్మకి బాగానే ఉంటుంది. ఏడవకు. చాక్లెట్ కావాలా? చిన్నకి చాక్లెట్ ఇస్తుంది చిన్ని గీత. వాళ్ళిద్దరూ పక్కన కూర్చొని చాక్లెట్ తింటూ ఉంటారు. ఎందుకు ఇలా అయింది అని అడుగుతాడు అజయ్. గీత అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళు గీతతో మాట్లాడి వెళ్లారు. తర్వాత గీత రూమ్లోకి వెళ్ళింది. కాసేపటికి చూస్తే కింద పడి ఉంది. భయంతో హాస్పిటల్కి తీసుకువచ్చాం. అజయ్ ఇదే మంచి టైం అనుకొని గీత గురించి రఘు, సుష్మాలని అడుగుతాడు. గీత మీకు ఎన్ని ఇయర్స్ నుండి తెలుసు? 4 ఇయర్స్ నుండి తెలుసు. అంటే అమెరికా వెళ్ళినప్పటి నుండి అన్నమాట అని అజయ్ మనసులో అనుకుంటాడు. గీతకి పెళ్ళెప్పుడైంది? గీత హస్బెండ్ ఎవరు? అది మాకు తెలీదు. గీత తనకి ఎవరూ లేరని చెప్పింది. అప్పటికే గీత ప్రెగ్నెంట్. మేము తన హస్బెండ్ చనిపోయారని అనుకున్నాం. కానీ ఇక్కడికొచ్చి చూస్తే తనకి అందరూ ఉన్నారు. మాకేం అర్థం కావటం లేదు అంటారు. అజయ్, మధులకి విషయం మొత్తం అర్థమవుతుంది. అజయ్ గీత గురించి అంతా చెబుతాడు. గీత మెలకువలోకి వస్తుంది. ఎదురుగా అజయ్ మధులని చూస్తుంది. గీత ఇప్పుడు ఎలా ఉంది అని మధు అడుగుతుంది. బాగానే ఉంది. గీత చిన్న కోసం చూస్తుంది. చిన్నతో చిన్న గీతని చూస్తుంది. ఆ పాప అని అంటుంది.
ఆ పాప పేరు నీదే, గీతాంజలి. అంటే ఈ పాప మీ పాపా? సంజయ్ కూతురు కాదా? అని అడుగుతుంది గీత. సంజయ్ పెళ్లి చేసుకుంటే కదా వాడికి పిల్లలు పుట్టడానికి. నువ్వెప్పటికైనా తిరిగొస్తావని వాడు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గీత, ఇప్పటికైనా వాడిని అర్థం చేసుకో అంటాడు అజయ్. గీతకి ప్రతి విషయం పూర్తిగా ఇప్పుడు అర్థమవుతుంది. గీత బాబుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఎవరు ఎంత చెప్పినా వినదు. రఘుకి ఫోన్ చేస్తుంది. సార్, గీత మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే మీకు చేస్తున్నాను. మేడం అమెరికా టికెట్స్ బుక్ చేయమన్నారు. చేశానని చెప్పడానికి ఫోన్ చేశాను. అజయ్ గారు, గీత అమెరికా వెళ్తుంది. అజయ్ వెంటనే సంజయ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాడు. సంజయ్ వెంటనే గీత దగ్గరికి బయలుదేరుతాడు. చిన్న హాల్లో నిలబడి ఉంటాడు. సంజయ్ బాబుని దగ్గరికి తీసుకుంటాడు. హక్ చేసుకుంటాడు. అంకుల్, మీరెవరు అంటాడు చిన్న. అంకుల్ కాదు, నేనే మీ నాన్నని అంటాడు సంజయ్. నాన్న? అయితే అయితే ఇప్పటివరకి నన్నెందుకు చూడటానికి రాలేదు? అమ్మనడిగితే నాన్న బిజీగా ఉన్నాడు, అందుకని రాలేదని చెప్తుంది. నిజమేనా అని అడుగుతాడు. అమ్మెక్కడా? రూమ్ వైపు వేలు చూపిస్తాడు చిన్న. నువ్విక్కడే టీవీ చూస్తూ ఉండు, నేను అమ్మతో మాట్లాడి వస్తాను. అమ్మకి నేను ఇన్ని రోజులు చూడటానికి రాలేదని కోపంగా ఉంది, సరేనా అంటాడు. సరే అని చిన్న తలూపుతాడు. సంజయ్ టీవీలో కార్టూన్ ఛానల్ ఆన్ చేసి చిన్నాని కూర్చోబెట్టి గీత దగ్గరికి వెళ్తాడు. గీత లగేజ్ సర్దుకుంటుంది. గీత, ఏం చేస్తున్నావు? నాకిక్కడ ఉండాలనిపించలేదు. అందుకే అమెరికా తిరిగి వెళ్తున్నాను అంటుంది. దేనికి? నిజం తెలుస్తుందనా? బాబు పేరేంటి? వాడి నాన్నెవరు అని అడుగుతాడు సంజయ్. దిన్వేష్. వాళ్ళ నాన్న పేరుతో నీకు అవసరం లేదు. మనకి ఎలాంటి రిలేషన్ లేదు అంటుంది. ఎందుకు లేదు? ఉంది. నువ్వు నన్ను వాడుకున్నావు గాని నేను నిన్ను వద్దనుకోలేదు. ఇంకా చెప్పాలంటే వాడి పూర్తి పేరు దిన్వేష్ భార్గవ్. వాడు నా కొడుకు. అప్పుడు నాకు సంబంధం లేదని ఎందుకంటావు? హా అంటాడు సంజయ్. అప్పుడు గీత, సంజయ్ బయటికి వెళ్ళు. నీతో నాకు మాట్లాడడం లేదు అంటుంది. నేను వెళ్ళను అంటాడు. అజయ్, రఘు అందరూ ఇంటికొస్తారు. బాబు టీవీ చూస్తూ ఉంటే తన దగ్గరికి వస్తారు. గీతా సంజయ్ అరుపులు విని బాబుని బయటికి తీసుకువెళ్తారు. అయితే నేనే వెళ్తాను. సంజయ్ గీతకి అడ్డంగా వచ్చి డోర్ లాక్ చేస్తాడు. ఈరోజు నువ్వు నాతో ఇంటికి వస్తానంటేనే ఇద్దరం బయటికి వెళ్తాం. లేకపోతే ఈ రూమ్లోనే ఉంటాం అంటాడు సంజయ్. గీత బెడ్ మీద కూర్చొని ఉంటుంది. సంజయ్ గీత దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని గీత చేతులు పట్టుకొని, గీత, నిజం చెప్పు. నీకు నేనంటే ఇష్టం లేదా? బాబు మీద ఒట్టేసి చెప్పు. బాబుకి ఇద్దరి ప్రేమ కావాలి. ఎందుకు వాడిని నాన్న ప్రేమకి దూరం చేస్తావు? నా కోసం కాకపోయినా బాబు ఫ్యూచర్ బాగుండడానికైనా నాతో ఉండు ప్లీజ్ గీత అంటాడు. గీత ఏడుస్తుంది. ఐఎమ్ సారీ సంజయ్. నాకు ఇప్పటికీ అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో. కానీ నీ దగ్గరికి రావడానికి భయం వేసింది. ఇన్ని రోజుల తర్వాత నీ దగ్గరికి వచ్చి చిన్న మన కొడుకని చెబితే నువ్వు నమ్ముతావో నమ్మవో అని భయం వేసింది. అందుకే నీకు దూరంగా వెళ్ళాలనుకున్నాను అంటుంది. నాకు చిన్నప్పటి నుండి పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే మన ఇష్టాలు మన ఆలోచనలు ఏమీ ఉండవని, పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్తే వాడు చెప్పినట్టు బానిసలా ఉండాలి, వాడి ఇష్టాలకు వాడి ఆలోచనలకు తప్ప ఆడపిల్ల ఇష్టాలకి ఆలోచనలకి చోటు ఉండదని అనుకున్నాను. అందుకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. ఒక మగవాడు ప్రపంచానికి మంచివాడిలా ఉంటాడు, కానీ వాడి నిజం, వాడి ఆలోచన విధానం కేవలం భార్యకి మాత్రమే తెలుస్తుంది. మగవాళ్ళందరూ అలా ఉంటారని చెప్పను. కానీ నేను చూసిన కుటుంబాల్లో మగవాళ్ళు వాళ్ళ భార్యలకి ఈ మాత్రం మర్యాద అనేది ఇవ్వరు. ఎప్పటికీ వాళ్ళు చెప్పిందే చేయాలి అని అనేవాళ్ళే. ఆడవాళ్ళు కేవలం వాళ్ళ వంశాన్ని పెంచడానికే అన్నట్టు చూసేవాళ్ళు. అందుకే నాకు పెళ్ళంటే నమ్మకం పోయింది. అందుకే ఆ మాట వినిపించకుండా ఉండాలని అమ్మా నాన్నలకి దూరంగా వచ్చాను. తర్వాత నా ఆలోచన తప్పేమో అనిపించింది. అందుకే సైకాలజిస్ట్ని కాంటాక్ట్ అయ్యాను. 3 ఇయర్స్ ట్రీట్మెంట్లో నాలో కొంచెం కూడా మార్పు రాలేదు. మారానని అనిపించినా ఏదో మూల భయం ఉండేది. అందుకే నిన్ను నాకు దూరంగా ఉంచాను. నీకు నా మీద ఎంత ప్రేమో నాకు తెలుసు. కానీ నా మనసు నీ ప్రేమని యాక్సెప్ట్ చేసినా నీతో పెళ్లిని యాక్సెప్ట్ చేయలేకపోయింది. నా కారణంగా నీ లైఫ్ పాడవకూడదనుకున్నాను. నీకు దూరంగా వెళితే నన్ను మర్చిపోతావనుకున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావనుకున్నాను. అందుకే నీకు దూరంగా వెళ్ళాను అంటుంది. వెళ్ళిన 3 నెలలకి తెలిసింది నాలో చిన్న పెరుగుతున్నాడని. వాడు ఆ రోజు రాత్రికి గుర్తు అని. వాడెప్పుడు నిన్ను గుర్తు చేస్తూనే ఉన్నాడు. కానీ మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నీ సంతోషాన్ని విషాదం చేయాలని అనిపించలేదు. అందుకే వాడిని నేనే పెంచాను. ఎప్పటికీ ఈ విషయం నీకు తెలియకుండా ఉంచుదామనుకున్నాను. మళ్ళీ ఇండియాకి, హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. న్యూస్లో నీ మీటింగ్ చూశాను.
పాపతో చూసి నీకు పెళ్ళయిందనుకున్నాను. పాప పేరు చెప్పగానే నువ్వు నన్ను మర్చిపోలేదని అర్థమైంది. నీ హ్యాపీనెస్ చెడగొట్టాలని అనుకోలేదు. అందుకే మీ ఎవ్వరిని కలవలేదు. కానీ ఈరోజు నాకు నిజం తెలిసింది. నువ్వింకా పెళ్లి చేసుకోలేదని, నా కోసం ఎదురు చూస్తున్నావని నీ దగ్గరికి రావాలనిపించింది. కానీ బాబు నీకు నాకు పుట్టినవాడంటే నమ్ముతావో లేదో అని భయం వేసింది. అందుకే అంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోదామనుకున్నావా? పిచ్చిదానా! నువ్వంటే నాకు ప్రాణం. నీ మీద నాకు నమ్మకం ఉండదని ఎలా అనుకున్నావు? అంటాడు సంజయ్. గీత ఏడుస్తూ ఐ లవ్ యూ సంజయ్, ఐ లవ్ యూ అని సంజయ్‌ని హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ టూ. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకు అంటాడు సంజయ్. వెళ్ళను. నా ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటాను అంటుంది గీత. సరే లగేజ్ సర్దుకో ఇంటికి వెళ్తామంటాడు సంజయ్. అలాగే అని కళ్ళు తుడుచుకుంటూ అంటుంది. నేను హెల్ప్ చేయనా? తొందరగా అయిపోతుంది అంటాడు సంజయ్. ఇద్దరూ నవ్వుతారు. హమ్మయ్య! వీళ్ళ గొడవ అయిపోయినట్టుంది. నవ్వుతున్నారు. లోపలికి వెళ్దామా అంటాడు రఘు. అందరూ వెళ్ళి రూమ్ డోర్ కొడతారు. సంజయ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి అన్నీ సర్దుకున్నాయా అని అడుగుతాడు అజయ్. సంజయ్ నవ్వుతాడు. అడగటం ఎందుకు? సంజయ్ ముఖంలో నవ్వే సమాధానం చెప్తుంది అంటుంది మధు. నా మామయ్య నవ్వితే చాలా అందంగా ఉంటాడు అని అంటుంది చిన్న గీత. సంజయ్ గీతని ఎత్తుకుంటాడు. సరే తొందరగా ఇంటికి వెళ్దాం పదండి. వాళ్ళు ఎంత ఆనందిస్తారో అంటాడు అజయ్. నేను రాను. వాళ్ళకి నా మొహం చూపించలేను అంటుంది గీత. అలా ఏం కాదు గీత. వెళ్దామంటాడు సంజయ్. చిన్నా మన ఇంటికి వెళ్దామా? తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అందరూ ఉన్నారక్కడ. ఓకే అంటాడు చిన్న. అందరూ సంజయ్ ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళగానే శ్యామిలి, గీత అమ్మా నాన్న షాక్ అవుతారు. సంజయ్ గీతని లోపలికి రమ్మంటాడు. ఎందుకు బాబు ఈ పాపిష్టి దాన్ని ఇంటికి తీసుకొచ్చావు? అందరినీ కాదనుకుని వెళ్ళిపోయిందిగా. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ఏ దురదృష్టం చేసుకున్నామో ఏమో. ఇలాంటి బిడ్డని కన్నాను అని ఏడుస్తూ అంటుంది పద్మ. అత్తయ్య అలా అనకండి. గీత తన తప్పు తను తెలుసుకుంది. ఇంకెప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. ఇదిగోండి మీ మనవడిని ఎత్తుకోండి అని సంజయ్ చిన్నాని ఇస్తాడు. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మాకు మనవడెలా అవుతాడ్రా అంటుంది శ్యామలి. అమ్మా వీడు నా బిడ్డ, నీ వారసుడుమా అంటాడు. శ్యామలికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాబూ ఇలా రా అని శ్యామలి చిన్నాని ఎత్తుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నారు? చిన్న అడుగుతాడు. అది నిన్ను చూడకుండా ఇన్ని రోజులున్నాం కదా అంటుంది శ్యామలి. నాన్న నన్ను క్షమించండి అంటుంది గీత. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని నారాయణ్ని పట్టుకుని ఏడుస్తుంది. నారాయణ కూడా ఏడుస్తాడు. ఏడవకురా తల్లి, మేమెప్పుడైనా నీ సంతోషం గురించే ఆలోచించాము. నువ్వు జీవితాంతం ఒంటరిగా ఉండిపోతావేమో అని ఎంతో భయపడ్డాము. సంజయ్ని ఆ దేవుడే పంపించాడేమో నీ జీవితంలోకి. నిన్ను ప్రాణంగా ఇష్టపడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకెప్పుడు మమ్మల్ని సంజయ్ని ఇబ్బంది పెట్టకు తల్లి. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటుంది గీత. గీత శ్యామలి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను క్షమించండి. మీరు నన్ను కూతురులాగా చూసుకున్నారు. కానీ నేనే నా మూర్ఖత్వంతో మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పటికైనా నువ్వు మారావు. నాకు అది చాలు గీత. ఆ రోజు అలా మాట్లాడడం వల్ల నా కొడుకు జీవితం నా వల్లే ఇలా అయింది అని అనుకున్నా అంటుంది శ్యామలి. అత్తయ్య మీ తప్పేం లేదు. అంతగా ప్రేమించే సంజయ్ని నేనే అర్థం చేసుకోలేకపోయాను అంటుంది గీత. అందరూ సంతోషంగా ఉంటారు. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఎలా? పార్టీ చేసుకుందాం పదండి అంటాడు అజయ్. హే పార్టీనా? ఏం పార్టీ అంటుంది చిన్న గీత. నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తాడు మామయ్య ఈరోజు. చూడు నీకు ఆడుకోవడానికి చిన్న కూడా ఉన్నాడు అంటాడు సంజయ్. అవును, చిన్న నేను నిన్ననే ఫ్రెండ్స్ అయ్యాం తెలుసా అంటుంది గీత. అవునా మా బంగారు తల్లి అని సంజయ్ ముద్దు పెట్టుకుంటాడు గీతని. అజయ్, మధు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. సుష్మా, రఘు మీరు కూడా అంటుంది పద్మ. అయ్యో ఆంటీ మేం వెళ్తాం ఆంటీ అంటారు రఘు వాళ్ళు. ఉంటారులే అమ్మా అని గీత అనగానే గీత చెప్పాక కాదనగలమా అంటాడు రఘు. సోము అందరికీ భోజనం సిద్ధం చేయు అంటుంది శ్యామలి. అలాగే అమ్మగారు అంటాడు సోము. అందరూ ఫ్రెష్ అయ్యండి. సంజయ్ గీతని రూమ్కి తీసుకువెళ్ళు. అలాగే అమ్మా పద గీత. సంజయ్ని చూస్తూ వెళ్తుంది గీత. రూమ్లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి సంజయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఐఎమ్ సారీ సంజయ్, నేను ఎక్కువగా బాధ పెట్టాను అంటే అది నిన్నే. ఐఎమ్ రియల్లీ సారీ అంటుంది. గీత నువ్వు మళ్ళీ వచ్చావు, నాకు అది చాలు అని నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. లవ్ యూ సంజయ్ అని చెంపపై ముద్దు పెట్టింది. సంజయ్ షాక్ అవుతాడు.
గీత సిగ్గుపడుతూ బయటికి వెళ్తుంది. వెళ్తున్న గీతని అలా చూస్తూనే ఉన్నాడు సంజయ్. గీత, సంజయ్ ఏం చేస్తున్నాడు అని అజయ్ అడుగుతాడు. లోపలే ఉన్నాడన్నయ్య, వెళ్ళండి. ఓకే. సంజయ్, ఏం చేస్తున్నావురా? నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా. గీత తిరిగి వచ్చింది. చిన్నగాడైతే నీకు జిరాక్స్లా ఉన్నాడ్రా. సంజయ్ నవ్వుతాడు. సరేరా, కిందికి వెళ్ళి భోంచేద్దాం పద అని కిందికి వెళ్తారు. అందరూ ఒకే దగ్గర మాట్లాడుకుంటూ సంతోషంగా భోజనం చేస్తారు. శ్యామలికి సంజయ్ని సంతోషంగా ఉండటం చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత చాలాసేపు అందరూ చిన్న గీత చేసే అల్లరి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ పడుకోవడానికి వెళ్తారు. చిన్న శ్యామలి దగ్గరే పడుకుంటాడు. అమ్మా, చిన్న పడుకున్నాడా? హారా, ఎలా బజ్జున్నాడో చూడు నా బుజ్జికొండ, నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటుంది శ్యామలి. గీత ఎదురు చూస్తుంది. నువ్వెళ్ళు అంటుంది. సరే అమ్మా, గుడ్ నైట్ అంటాడు సంజయ్. కూతురి ఆనందం చూసి పద్మ, నారాయణ ఆ రోజు వాళ్ళకి గుండెల్లో భారం దిగి హాయిగా పడుకుంటారు. సంజయ్ రూమ్కి వెళ్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది తన రూమేనా అని చూస్తాడు. అవును, ఇది నా రూమే. రూమ్ మొత్తం పూలతో అలంకరించి ఉంటుంది. గీత బెడ్పై పూలతో డెకరేట్ చేస్తూ ఉంటుంది. గీత, ఏంటి ఇదంతా? పూలు అంటుంది గీత. అది తెలుసు. ఎందుకని అంటాడు సంజయ్. ఎందుకంటే అందుకే అని సిగ్గుపడుతూ సంజయ్ దగ్గరికి వస్తుంది గీత. ఏంటి ఎందుకంటే అందుకే? నీకు అర్థం కాలేదా అని సంజయ్ని ప్రేమగా హక్ చేసుకుంటుంది గీత. నిజంగానా? మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళవుగా అని అడుగుతాడు సంజయ్. అస్సలు వెళ్ళను, ప్రామిస్. నేను చనిపోయేంత వరకు నా మొగుడికి సేవ చేసుకుంటూ ఉంటాను. సంజయ్ గీతని హక్ చేసుకుంటాడు. గీత సంజయ్ చేతుల్ని తన నడుంపై వేసుకుంటుంది. సంజయ్ నవ్వుతూ గీత నడుంని నొక్కిపట్టి దగ్గరికి లాక్కుంటాడు. సంజయ్, నా మీద కోపం పోయిందా? అసలు కోపం ఉంటేగా పోవడానికి అంటాడు సంజయ్. నువ్వు నా ప్రాణమని గీత పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. గీత కూడా సంజయ్కి అడ్డు చెప్పలేదు. సంజయ్ గీత మీద తనకి ఎంత ప్రేమ ఉందో చూపిస్తూ తనలో ఐక్యం చేసుకుంటాడు. అలా ఆ రాత్రి వారిద్దరి జీవితాలలో మర్చిపోలేని రాత్రిగా మలుచుకుంటారు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ గీతా సంజయ్ ఒక్కటయ్యారు. మనం మొండితనంగా తీసుకున్న నిర్ణయాలు వాటికి కట్టుబడి ఉంటే మన జీవితాలనే కాదు, మనతో ఉండే వాళ్ళ జీవితాలను కూడా బాధల పాలు చేస్తాయి. ఈ కథలో గీత విషయం అదే. కొంతమంది భార్యాభర్తలను చూసి పెళ్ళంటే అలానే ఉంటుందని అనుకొని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. పెళ్లి చేసుకున్న వాడిని అర్థం చేసుకోలేదు. అందుకే రెండు కుటుంబాల్లో బాధని మిగిల్చింది గీత. ఒకరిని మార్చాలంటే మన అధికారంతో, భయంతో మార్చలేం. మన ప్రేమతో మాత్రమే మార్చగలం. ఎప్పటికైనా మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ మాత్రమే మనల్ని వాళ్ళకి దగ్గరికి చేస్తుంది. సంజయ్ గీత మీద తనకి భర్త అనే అధికారం ఉన్నా బలవంతం మీద గీతని దగ్గర చేసుకోవాలని అనుకోలేదు. ప్రేమతో గీత మారుతుందని ఎదురు చూశాడు. గీత మీద సంజయ్కి ఉన్న ప్రేమ, గీతకు ఇచ్చిన గౌరవం గీతని సంజయ్కి దగ్గర చేస్తాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.